నేను నందకిషోర్. నాకు రైట్ ఐ కొద్దిగా బ్లరింగ్ ఉండి ఇబ్బందిగా అనిపిస్తే ఐ విజిటెడ్ శాంతి నేత్రాలయ. ఇట్ ఈజ్ లాస్ట్ వీక్ సర్జరీ చేశారు, క్యాటరాక్ట్ సర్జరీ. లాస్ట్ సాటర్డే సర్జరీ అయిపోయింది. ఇది 7th డే. చాలా పర్ఫెక్ట్గా సర్జరీ జరిగింది. రైట్ ఐకి నేను సర్జరీ చేసుకున్నాను. నౌ మై విజన్ ఈజ్ బెటర్ దెన్ లెఫ్ట్ ఐ ఏదైతే నేచురల్గా ఉందో దానికంటే బెటర్గా ఉంది. సో ఈజ్ న్యూ హాస్పిటల్. అన్ని ఫెసిలిటీస్ ఆర్ వెరీ ఎక్సలెంట్, గుడ్ హాస్పిటాలిటీ అండ్ ఆపరేషన్ థియేటర్ అండ్ ప్రొసీజరల్ execution, everything is ISO standard. So I am very thankful to Shanti Niketan, Dr. Shanti Niketan, well experienced doctor. So I am suggesting Shanti Niketan for your vision difficulties if any. So thank you very much Dr. Shanti, thank you very much for your support to my vision. Thank you sir. యాక్చువల్లీ బిఫోర్ సర్జరీ నాకు పెద్దగా టెన్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళు బాగా మెంటల్లీ ప్రిపేర్ చేశారు. తర్వాత ఇట్స్ ఫ్యాక్టర్ ఆఫ్ 5 minutesలో అయిపోతుంది అన్నప్పుడు మెంటల్లీ కంఫర్ట్గా ఉన్నాను. ఈవెన్ సర్జరీ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఓపెన్ వితౌట్ అనస్థీషియా సర్జరీ జరిగింది. సర్జరీలో కూడా నాకు ఏదో చేసినట్టుగా అనిపించలేదు. మాట్లాడుతూ ఉండగానే సర్జరీ కంప్లీట్ అయిపోయింది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 10 minutesలో సర్జరీ చేసిన 10 minutes తర్వాత ఆపరేషన్ జరిగి ఇంటికి వెళ్ళిపోయాను. ఆపరేషన్ జరిగి వెరీ ఎక్సలెంట్. సర్జరీ ముందు, సర్జరీ తర్వాత హౌ యు ఆర్ పర్సీవింగ్ ద వరల్డ్, హౌ యు ఆర్ సీయింగ్ ఇట్ బెటర్? సర్జరీకి ముందు నాకు జస్ట్ కొద్దిగా డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ సరిగ్గా కనిపించకపోయేది, మై రైట్ ఐ. సో లెఫ్ట్ ఐ ఈజ్ వెరీ గుడ్, రైట్ ఐ నాకు కనిపించకపోయేది. దట్స్ వై నేను సర్జరీకి వచ్చాను. సర్జరీ తర్వాత ఓన్లీ 2 days బెడ్ రెస్ట్లో ఉన్నాను. 3rd day నుంచి నాకు విజన్ చాలా ఇంప్రూవ్ అయింది, నార్మల్ కండిషన్కి వచ్చింది. స్టాఫ్ రిసెప్షన్ ఈజ్ ఎక్సలెంట్. ప్రతిదీ టైం టు టైం ఫోన్లో కన్సల్టేషన్ చేస్తారు. తర్వాత పేషెంట్కి ఏదైతే సపోర్టింగ్ సిస్టమ్ అవసరం ఉంటుందో మంచిగా కోఆర్డినేట్ చేస్తారు. కోఆర్డినేట్ చేసి పేషెంట్ ఓరియంటేషన్తో వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ అప్రోచ్ కానీ పేషెంట్ ఓరియంటెడ్ అండ్ పేషెంట్ కంఫర్ట్నెస్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ దిస్ న్యూ హాస్పిటల్, ఎవ్రీథింగ్ ఈజ్ అప్డేటెడ్.